మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శనివారం లక్ష్మీ పంచమి. చైత్రశుద్ధ పంచమి తిథిని లక్ష్మీ పంచమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారము లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది. ఆర్థికపరమైన బలం ఆనందాన్ని ఇస్తుంది. అవసరాలు తీర్చుకోగలం, ఆపదల నుంచి గట్టెక్కగలం అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఈ కారణంగానే అందరూ కూడా సంపదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సంపదలను పెంచుకోవడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అయితే ఈ విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. లక్ష్మీదేవి చల్లని చూపు సోకితే సిరి సంపదలతో తులతూగడానికి ఎంతో సమయం పట్టదు. అలాంటి లక్ష్మీదేవిని చైత్రశుద్ధ పంచమి రోజున పూజించాలని శాస్త్రం చెప్తోంది. ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజా మందిరాన్ని వివిధ రకాల పూలమాలికలతో అలంకరించుకోవాలి. కవలముతో అమ్మవారిని అర్చిస్తూ ఆమెకు ఎంతో ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీ పంచమి రోజు ఈ విధమైన నియమనిష్టలతో పూజించటం వలన దారిద్ర్యం నశించి సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. అలాగే ఈ చైత్రశుద్ధ పంచమి నాడు చేసే నాగపూజ శ్రేష్టం. ఈరోజు అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కులిక, పద్మ, మహాపద్మ అని మహానాగులను స్మరించి పాలు, నెయ్యి నివేదించాలి. అయితే ఎంతో శక్తివంతమైన మరియు పవిత్రమైన ఈ లక్ష్మీ పంచమి రోజు, నాగపంచమి రోజు ఇంట్లో ఆడవాళ్లు గుర్తుపెట్టుకొని ఈ కూర వండితే చాలు దోషాలు, కష్టాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వద్దన్నా డబ్బు వస్తుంది అని, మీ జీవితం మారిపోతుందని, మీ దశ తిరిగిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి లక్ష్మీ పంచమి రోజు ఏ కూరను వండితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు అందంగా లేని రాజు చిత్రాన్ని అందంగా గీసిన ఒక చిత్రకారుడు కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతనికి ఒక కాలు, ఒక కన్ను మాత్రమే ఉన్నాయి. కానీ ఆ రాజు చాలా తెలివైనవాడు మరియు ధైర్యవంతుడు కాబట్టి ఆ రాజ్యంలోని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఒకసారి రాజుకు తన బొమ్మను గీయించాలని ఎందుకో ఆలోచన వచ్చింది. అప్పుడు రాజు దేశ విదేశాల నుండి చిత్రకారులను పిలిపించాడు. ఎంతోమంది ప్రతిభ కలిగిన చిత్రకారులు రాజసభ ముందు హాజరయ్యారు. రాజు అందరికీ నమస్కరించి వారందరినీ తన అందమైన బొమ్మను గీయాలని కోరాడు. దానిని రాజదర్బార్లో ఏర్పాటు చేయాలన్నట్లుగా చెప్పాడు. చిత్రకారులందరూ ఆలోచించటం మొదలుపెట్టారు. రాజు మొదటి నుంచి వికలాంగుడు కదా, అలాంటప్పుడు అతని చిత్రాన్ని అందంగా గీయటం ఎలా? ఇది సాధ్యం కానే కాదు. చిత్రం అందంగా లేకపోతే రాజుకు కోపం వచ్చి శిక్షిస్తారు అని ఆలోచించి అక్కడ ఉన్న చిత్రకారులందరూ కూడా వలుక్కుని రాజు బొమ్మను గీయడానికి నిరాకరించారు. అంతేకాకుండా రాజు అంగవైకల్యాన్ని ప్రస్తావిస్తూ పుట్టుకతో రాని అందం బొమ్మలో ఎలా వస్తుంది? కుంటి రాజు, గుడ్డి కన్ను, అయినా ఈ రాజుకు అందంగా కనపడాలనే కోరిక ఏమిటో? ఇలా చిత్రకారులను పిలిచి ఇబ్బంది పెట్టే కన్నా తనను వైకల్యంతో పుట్టించిన దేవుణ్ణి అడగాల్సింది అంటూ వారిలో వారు గుసగుసలు పోతూ పైకి అచేతనంగా మా వల్ల కాదు ప్రభు అంటూ పక్కకు తప్పుకున్నారు. కానీ ఆ చిత్రకారుల సమూహంలోని ఒక యువ చిత్రకారుడు మాత్రం తాను రాజుగారి బొమ్మను అత్యంత అద్భుతంగా గీస్తానని వెనుక నుండి చెయ్యి పైకెత్తి, రాజా, నేను మీ బొమ్మను చాలా అందంగా గీయగలను, మీకు చాలా నచ్చుతుంది అన్నాడు. అది విన్న మిగతా చిత్రకారులు ఈ పిల్లకాకి చిత్రకారునికి రాజు చేతిలో శిక్ష ఖాయమనుకుని లోపల సంతసిస్తూ పైకి అతన్ని చాటుగా వారిస్తూ ఏమి జరుగునో అని కుతూహలంతో చూస్తూ ఉన్నారు. అప్పుడు చిత్రకారుడు రాజు ఆదేశాలతో చిత్రాన్ని గీయటంలో నిమగ్నమయ్యాడు. కొంతసేపటి తర్వాత ఒక చిత్రాన్ని గీశాడు. రాజు ఆ చిత్రాన్ని చూసి చాలా సంతోషపడ్డాడు. కానీ చిత్రకారులందరూ ఆశ్చర్యపోతూ ఎలా గీశాడా అని ఉత్సుకతో వారి వేలిని వారి దంతాల క్రింద నొక్కిపెట్టి యువకుడు గీసిన చిత్రాన్ని చూస్తూనే ఆ యువకుని సమయస్ఫూర్తికి తెలివితేటలకు ఆశ్చర్యంతో మూగబోయారు. ఇంతకీ ఆ చిత్రం ఎలా గీశాడంటే, రాజు గుర్రంపై ఒక కాలు పూర్తిగా కనిపించే విధంగా కూర్చున్నాడు. మరియు ఇంకో కాలు గుర్రానికి అవతలి వైపు ఉంది. మరియు రాజుగారి జులపాల చుట్టూ గాలికి ఎగురుతూ
రాజు కంటిపైన కప్పబడినట్లుగా ఉంది. పక్కన చెట్లన్నీ రాజుకు వ్యతిరేక దిశలో గాలికి వంగి పోతున్నట్లుగా భ్రమించేలాగా గీశాడు. రాజు అతని తెలివికి చాలా సంతోషించాడు. ఆ చిత్రకారుడు రాజు యొక్క అంగవైకల్యాన్ని ఎంతో తెలివిగా ఒక అందమైన చిత్రంగా గీశాడు. అతని అద్భుతమైన పనితీరును రాజు ఎంతగానో మెచ్చుకుని అతనికి చాలా బహుమతులు మరియు ధనాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఎదుటివారి లోపాలను చూడకుండా వారి యొక్క విశేషతల పైన, వారి మంచితనం పైన దృష్టి పెట్టాలి. ఈ రోజుల్లో చాలామంది ప్రజలు ఎదుటివారి లోపాలను చాలా త్వరగా వెతుకుతారు. వారిలో ఎన్ని లోపాలు ఉన్నా ఇతరుల లోపాలు వెతకడంలో ఎప్పుడూ అత్యంత శ్రద్ధ చూపుతారు. వాళ్ళు ఇలాంటి వారు, అలాంటి వారు అని ప్రచారం చేస్తారు, కానీ వారిలోని గొప్పతనాన్ని మాత్రము పట్టించుకోరు. ప్రతికూల పరిస్థితులలో కూడా మనం సానుకూలంగా ఆలోచించాలి. మనకు ఉన్న సానుకూల ఆలోచన విధానమే మన సమస్యలన్నిటి నుండి మనల్ని రక్షిస్తుంది. వీడియోలోకి వస్తే చైత్ర శుద్ధ పంచమిని నాగపంచమి అని, లక్ష్మీ పంచమి అని పిలుస్తారు. ఈరోజు లక్ష్మీ పూజతో పాటు నాగదేవతలను కూడా పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రాహుకేతు దోషాలు, 144 రకాల సర్పదోషాలు అన్నీ పోయి మీకు కలిసి రావాలంటే ఈరోజు మీకు దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి దేవాలయంలోని జంటనాగుల విగ్రహంపై పాలు పోయండి. పాలతో అభిషేకం చేయండి. ఆ తర్వాత నీళ్ళతో కడిగి జంటనాగుల విగ్రహాల మీద పసుపు కుంకుమలు చల్లాలి. పత్తితో వస్త్రం చేసి ఆ వస్త్రానికి గంధము కుంకుమ అద్ది ఆ వస్త్రాన్ని జంటనాగుల విగ్రహంపై వేయాలి. తర్వాత జంటనాగుల విగ్రహాల దగ్గర 9 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. తరువాత జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడు ఆకును ఉంచి ఆ ఆకు మీద బెల్లం ముక్క పెట్టాలి. అలాగే ఆవు పాలను జంటనాగుల విగ్రహాల దగ్గర నైవేద్యంగా పెట్టాలి. నాగపంచమి రోజు ఇలా చేస్తే రాహుకేతు దోషాలు, సర్పదోషాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎంతో పవిత్రమైన ఈ లక్ష్మీ పంచమి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా మాంసాహారం వండకూడదు. ఈరోజు ఎవరూ మాంసాహారం వండకూడదు, తినకూడదు. కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా మాంసాహారం తినకూడదు. కాదని ఈరోజు మాంసాహారం తింటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది, దరిద్రం పడుతుంది. అలా కాకుండా ఈరోజు పాలు పోసి వండే కూరలు అంటే సొరకాయ పాలు, బీరకాయ పాలు, ఇలా పాలు పోసి వండిన కూరలు తింటే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. నాగదోషాలు కష్టాలు పోతాయి. వద్దన్న ధనం వస్తుంది. కనుక ఆడవారు గుర్తుపెట్టుకొని ఈరోజు ఇంట్లో పాలు పోసి వండే కూరలను వండండి. కుటుంబం అంతా ఆ కూరలను తినండి. ఇలా తింటే జన్మల దరిద్రాలు పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ జాతకం మారిపోతుంది, మీ దశ మారిపోతుంది. కనుక లక్ష్మీ పంచమి రోజు అందరూ ఆహార నియమాలను పాటించండి. సాయంత్రం 5 నుండి 6:30 మధ్యలో అంటే చీకటి పడుతున్న సమయంలో యాలకులతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. 30 నిమిషాలలో మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. కోరుకున్నంత ధనం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే యాలకులకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. యాలకులకు మన కష్టాలను తొలగించే శక్తులు ఉన్నాయి. యాలకులను అనేక తాంత్రిక పరిహారాలలో వాడుతూ ఉంటారు. కానీ యాలకుల ప్రయోజనాల గురించి చాలామందికి తెలియక చులకనగా చూస్తూ ఉంటారు. పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా యాలకులు మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. మనం రోజూ చేసుకునే టీ దగ్గర నుంచి అప్పుడప్పుడు చేసుకునే తీపి పదార్థాల వరకు, బిర్యానీల దగ్గర నుంచి మసాలాలు దంచికొట్టే నాన్ వెజ్ కూరల వరకు అన్నిటిల్లోనూ యాలకులను వాడుతూ ఉంటాము. దీనికి ఉండే అద్భుతమైన ఫ్లేవర్ వల్ల ఇది అటు తీపి పదార్థాలకైనా ఇటు మసాలాలకైనా మంచి సువాసనను, రుచిని అందిస్తుంది. వీటిల్లో పచ్చ యాలకులు, నల్ల యాలకులు అని 2 రకాల యాలకులు ఉంటాయి. పచ్చ యాలకులు మన దేశంలో ఎక్కువగా పండుతూ ఉంటాయి. వీటిని తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మసాలా దినుసులలో యాలకులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని యాలకులకు పేరు. ఈ యాలకుల సువాసన అద్భుతంగా ఉంటుంది. కొంతమంది అయితే యాలకులు లేకుండా ఆహారం కానీ టీ కానీ తీసుకోరంటే అతిశయోక్తి కాదు. వీటిని తీసుకుంటే కడుపులో మంట, నొప్పి వంటివి తగ్గిపోతాయి. సంతాన సాఫల్యతను పెంచటంలో యాలకులు బాగా సహాయం చేస్తాయి. అయితే ఇన్ని ప్రయోజనాలు కలిగిన యాలకులతో పరిహారం చేస్తే చాలు, అరగంటలో మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ధన సమస్యలన్నీ పోయి కావాల్సినంత ధనం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు.
యాలకులతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కొంతమంది ధన సమస్యలు ఉన్నాయని, ఎంత కష్టపడినా ఆ సమస్యలు తీరటం లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఈరోజు చక్కగా సాయంత్రం 5 నుండి 6 గంటల 30 నిమిషాల మధ్యలో 5 యాలకులను తీసుకోండి. తర్వాత ఆ 5 యాలకులను ఒక చిన్న ప్లేట్లో వేయండి. ఈ యాలకుల మీద కొంచెం కర్పూరం పొడిని కూడా వేయండి. ఆఖరిలో చిటికెడు పసుపును కూడా వేయండి. యాలకులు, కర్పూరము, పసుపు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. వీటితో పరిహారం చేస్తూ ఉన్నాం కనుక ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఇలా యాలకులు, కర్పూరము, పసుపు ఇవన్నీ ప్లేట్లో వేసిన తర్వాత మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ పోవాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత అగ్గిపుల్లతో వీటిని వెలిగించండి. కర్పూరము పొడి వేశారు కనుక చక్కగా వెలిగిపోతాయి. ఇలా ఇవి కాలుతున్నప్పుడు పొగ వస్తుంది. ఆ పొగను మీ ఇల్లంతా చూపించండి. అన్ని గదుల్లో తిరిగి ధూపంలాగా చూపించండి. ఆఖరిలో మిగిలిన బూడిదను డస్ట్బిన్లో వేసేయండి. లేదా ఏదైనా చెట్టు మొదట్లో ఎవ్వరూ తొక్కలేని చోట వేసేయండి. ఇలా ఈ పరిహారం చేసిన అరగంటలోనే మీకు ఫలితం కనిపిస్తుంది. మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. మీరే మంచి అనుభూతిని ఫీల్ అవుతారు. ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా యాలకుల పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.